నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేట నియోజకవర్గ రైతులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ట్రాక్టర్లపై రైతులతో కలిసి ర్యాలీని ప్రారంభించి గండేపల్లి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు మొదటి విడత సాయంగా 7,000 వారి అకౌంట్లలో వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, వీరంరెడ్డి కాశీబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000 రూపాయల అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తానందో దాన్ని తూచా తప్పకుండా 3 విడతలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈనాడు అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి రైతు ఖాతాలోని కూడా ఇవాళ పెట్టుబడి రోజుల్లో సుమారు ఫస్ట్ విడతగా 7,000 రూపాయలు పడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ లో 7,000 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో 7,000 రూపాయలు, 6,000 రూపాయలు, వరిసి 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వడం. అంటే రైతు పెట్టుబడికి అందుబాటులోకి వచ్చేటటువంటి విధానంలో ఇందులో ప్రత్యేకత ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు కూడా వేసేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రైతాంగ ప్రభుత్వాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా ఇవాళ మారినటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా డ్రోన్ల దగ్గర నుంచి యాంత్రీకర విధానాన్ని అన్నిటినీ కూడా యంత్రాల ద్వారా వ్యవసాయం చేసి రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లబ్ధి పొందేటటువంటి విధానంలో సాగాలనేటటువంటి ఆలోచనతో గత 2014 నుంచి 19 వరకు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సబ్సిడీ మీద యంత్ర సౌకర్యాన్ని రైతాంగానికి అందించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈరోజు గత ప్రభుత్వం మర్చిపోతే మళ్ళీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యాంత్రీకరణ విధానాన్ని సబ్సిడీ మీద అందివ్వడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ మీద ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి రైతాంగ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మేము. ఆ సందర్భంగా పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఇవాళ కలిసికట్టుగా అందరూ కూడా వచ్చి రైతు సంఘీభావాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రైతు ర్యాలీని ట్రాక్టర్ల ద్వారా పెట్టడం జరిగింది. గతంలో అయితే మనం ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ చేసేవాళ్ళం. రైతాంగం సింబాలిక్ గా మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ ట్రాక్టర్ తోటే వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ట్రాక్టర్లు సింబాలిక్ గా పెట్టుకుని రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి వర్షం పడినా సరే ఎక్కడ ఆకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు జగ్గంపేట నియోజకవర్గ రైతాంగ సోదరులందరికీ మరి వారు తెలిపేటువంటి కృతజ్ఞతలకి మా బాధ్యతగా మేము కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం.